హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అదిరే రుచులు. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కిందున్న సబ్స్క్రైబ్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే ఒక నిమ్మకాయ రసం, అలాగే 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే కట్ చేసుకున్నటువంటి కొద్దిగా పుదీనా, హాఫ్ కట్ట కొత్తిమీర తరుగు, అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని కొద్దిగా వేడవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గను వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి 2 ఆనియన్స్ని వేసుకొని, అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయండి. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి 1 టమోటా, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్ పెరుగుని వేసి ఒక 3 నిమిషాల పాటు కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి పుదీనా, అలాగే కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోండి. వీటితో పాటు 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకొని చికెన్ని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద చికెన్ మనకి 80% వరకు కుక్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఎసరుకు కావాల్సిన వాటర్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను వేసి ఎసరుని మరగనివ్వండి. ఇప్పుడు మనకి ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో ముందుగా శుభ్రం చేసుకొని నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ ఒక 70 నుంచి 80% వరకు కూడా కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ అయిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసి ముందుగా మనం కుక్ చేసుకున్నటువంటి చికెన్లో ఈ రైస్ని లేయర్స్లా వేసుకోండి. ఇలా రైస్ వేసిన తర్వాత దాన్ని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇందులో ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు మిగిలినటువంటి రైస్ని కూడా వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటుగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఘీ, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి.
మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.